సమృతత్వేన హేతునా ఐతచ్చం సర్వభావానాం స్వప్న ఆహుర్మనీషిణః అంతఃస్థానాత్తు భావానాం సమృతత్వేన హేతునా ఐతచ్చం సర్వభావానాం. ఇక్కడ సర్వభావాలు ఏవైతే స్వప్నమందు ఏవైతే సర్వభావాలు అంటే సర్వ పదార్థాలు, స్వప్నమందు ఏవైతే సర్వ పదార్థాలు ఉన్నాయో అవన్నీ స్వప్న ఆహుర్ మనీషిణః, ఆ విద్వాంసులు అవన్నీ మిథ్య అని చెప్తారు. మనీషిణః అంటే వివేకులు ఈ రకంగా చెప్తారు. అంతఃస్థానాత్తు భావానాం, అలాగే ఎందుకంటే సర్వభావాలు అంతఃస్థానాత్తు లోపట ఉండడం చేత, సర్వభావాలు లోపట ఉండడం చేత ఇవన్నీ మిథ్య అని చెబుతారు. సంహృతత్వేన హేతున ఎందువల్ల సంకుచితమైన దేశంలో జరుగుతుంది కాబట్టి. మా ప్రకాశ భాష అయితే ఇరుకు ప్రదేశం అంటే సంకుచిత ప్రదేశములో జరుగుతుంది అని, సంకుచిత ప్రదేశంలో జరుగుతుంది. ఆ సంకుచితమైన ఆ ప్రదేశం మధ్యలో జరుగుతుంది అని చెప్తారు. అందువల్ల అది మిథ్య అని చెప్తాము అని. ఇది జాగ్రత్త దృష్టితో ఎవరైతే అనుకుంటున్నారో ఆ దృష్టితో ముందు ఈ రకంగా ఈ శ్లోకాన్ని కారికని తీసుకుని చెబుతున్నారు. వైతథ్యం ఇత్యాదినా వితతస్య భావః వైతథ్యం అసత్యత్వం ఇత్యర్థః. వితతస్య భావః వైతథ్యం, వితతస్య భావః వైతథ్యం ఇత్యాదిన. వైతథ్యం అంటే వితతస్య భావః వైతథ్యం, వితతము యొక్క భావమే వైతథ్యము అని అర్థం. వితతము యొక్క భావమే వైతథ్యము అంటే అసత్యత్వం ఇత్యర్థః అంటే అసత్యము అని అర్థం. ఇక్కడ వైతథ్యములో అక్కడ తథా అని ఉంది, వితథ అని రెండు ఉన్నాయి. వితథ అని, వితథ తథ అని రెండు ఉన్నాయి విడదీస్తే. ఇక్కడ తథ అనేది ఏంటో, తథ అనే అవ్యయం. తథ అంటే అప్పుడు, అలాగా అని అర్థం. అప్పుడు అలాగా, అలా ఎలా ఉందో అలాగే ఉండేది తథా, ఎప్పుడు ఒకేలా ఉండేది, అది సత్యం. తథా అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండేది, ఎప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది. తథా అంటే అది సత్యము, ఎప్పుడు ఒకేలాగా ఉండేది సత్యము. వితథ అంటే ఏమిటి, ఎలాగ కాదో అలాగ ఉండేది. వితథ అంటే ఎలాగ కాదో అలాగ ఉండేది అని అర్థం. ఏమిటి అర్థం అది అంటే, ఉండేది ఒకలా ఉంటుంది, తెలియబడేది ఇంకోలా తెలియబడుతుంది, దాన్ని వితథ అంటారు. ఉండేది ఒకలా ఉంటుంది, తెలియబడేది ఇంకొకలా కనిపిస్తుంది. ఉండేది ముచ్చుపు చెప్ప కానీ తెలియబడేది వెండిలా కనిపిస్తుంది, దానిని వితథ అంటారు. అంటే వితథ అంటే మిథ్య అని అర్థం. ఆరోపము, మిథ్య, లేనిది అని అర్థం. అది వితథ అంటే లేనిది అని అర్థం. కస్య సర్వేషాం బాహ్య ఆధ్యాత్మికానాం భావానాం పదార్థానాం స్వప్నే ఉపలభ్యమానానాం ఆహుః కథయంతి మనీషిణః ప్రమాణకుశలాః. కస్య మరి వితథ అని చెప్పారు కదా, మిథ్య అని చెప్పారు కదా. మిథ్య అంటే మరి ఏది సత్యం అని అడుగుతున్నాడు. అంటే సర్వేషాం బాహ్య ఆధ్యాత్మికానాం, సమస్తమైన బాహ్య ఆధ్యాత్మికానాం అంటే ఇక్కడ బాహ్య ఆధ్యాత్మికము అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహము, ఇవన్నీ కూడా శరీర ఇంద్రియ మనోబుద్ధి అహంకారాలు
ఏవైతే ఉన్నాయో ఈ కనిపించే సకల ప్రపంచమంతా కూడా మిథ్యాభాసము అని అర్థం. ఇక్కడ ఆధ్యాత్మికానాము అంటే ఆధ్యాత్మికము అంటే శరీరము, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకున్న శరీరము. ఆది దైవికము అంటే సూర్య చంద్ర నక్షత్రాలు. ఆది భౌతికము అంటే పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశం. ఈ రకమైన ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికములో ఈ రకమైన ఏదైతే నేను అనుకుని ఈ యొక్క శరీర ఇంద్రియాలతో కూడుకుని ఈ ప్రపంచం ఏదైతే ఉందో అంటే ఇది చెబితే సకల ప్రపంచమో చెప్పినట్టుగా. ఇందువల్ల ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ యొక్క ప్రాణాలు, ఈ యొక్క మనోబుద్ధి ఆదులు ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలోనే తయారయ్యాయి. ఈ ప్రపంచమే దీనికి తల్లి. అందువల్ల దీన్ని చెబితే దాన్ని చెప్పినట్టుగా, దాన్ని చెబితే దీన్ని చెప్పినట్టుగా అలాగే ఎప్పుడు వినాలి. ఈ ఆధ్యాత్మికమనే ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ భావాలు, ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిథ్య అని అర్థం. స్వప్నే ఉపలభ్యమానానాం ఇవన్నీ కూడా స్వప్నము యందు ఉపలభ్యమానానాం అంటే ప్రాప్తించినప్పటికీ ఇవి స్వప్నము యందు దేహేంద్రియాలు అక్కడ కూడా ఉన్నవి కదా, ఆ దేహేంద్రియాదులతో కూడుకొని ఏ స్వప్నము యందు ఇవన్నీ ఈ భావాలతో కూడుకొని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఉపలభ్యమానానాం ఇవన్నీ ప్రాప్తిస్తున్న పదార్థాలు అయినప్పటికీ అవి ఏం చెప్తున్నారు? స్వప్నే మిథ్యా అని చెప్తున్నారు. మిథ్య వైతథ్యం సర్వభావానం అని చెప్పే కదా, వైతథ్యము అంటే మిథ్య అని చెప్తున్నారు. ఈ సర్వభావాలు అంటే ఆధ్యాత్మికమైన దేహేంద్రియాలతో కూడుకున్న సర్వ ప్రపంచ పదార్థమంతా కూడా స్వప్నములో తోచేదంతా కూడా మిథ్య అని చెప్తున్నారు అని ఆహు కథయంతి ఈ రకంగా చెప్తున్నారు. కథయంతి అని చెప్తున్నారు. ఎవరు అంటే మనీషిణ అంటే ప్రమాణ కుశలాహ. మనీషిణ అంటే ప్రమాణ బుద్ధి కల కుశలురు అని కుశలులు అని ప్రమాణ బుద్ధి కలవారు అని అర్థం. ప్రమాణ బుద్ధి అంటే వివేకులు అని అర్థం, విద్వాంసులు అని అర్థం. అంటే ఇక్కడ వివేకులు, విద్వాంసులు, ప్రమాణ బుద్ధి కలవారు, కుశలులు అంటే ఇక్కడ కేవలం భౌతిక ప్రమాణం కలవాళ్ళనే కాదు, వేదాంతులు కూడా. ఎందువల్ల వైదిక దృష్టి చేత, జాగ్రత్త దృష్టి చేత ఈ రకంగా వారు కూడా చెప్తున్నారు అని అర్థం. అంతఃస్థానాత్ అంతఃశరీరస్య మధ్యే స్థానం ఏషాం తత్ర హి భావాః ఉపలభ్యంతే వైతథ్యే హేతు ఆహ. వైతథ్యే హేతు ఆహ మిథ్యా అనడానికి కారణం ఏమిటి? స్వప్నము మిథ్య అని అంటున్నారు కదా, ఏ కారణం చేత స్వప్నానికి మిథ్య అని అంటున్నారు అంటే చెప్తున్నాడు. అంతఃస్థానాత్ అంటే అంతఃశరీరస్య మధ్యే స్థానం ఏషాం తత్ర హి భావా ఉపలభ్యంతే. అంతఃస్థానాత్ అంటే అంతఃశరీరస్య, అంతఃస్థానం అంటే లోపట శరీరము, శరీరము లోపల అని అర్థం. ఈ శరీరం లోపల మెలకువ, ఈ శరీరం కనుక బయటికి ఈ ప్రపంచం ఉందని మెలకువలో అనుకుంటాను. స్వప్నము లోపల ఆ ప్రపంచం ఉంది, శరీరం లోపల జరిగిందని కదా మనం అనుకుంటున్నాము. శరీరం లోపల జరిగిందని అనేది అబద్ధము, కానీ లోపల అనుకుంటున్నాం కదా. దాని దృష్టిలో పెట్టుకుని వైదికము ఇక్కడ లోపల, శరీరం లోపల మధ్యస్థానం, మధ్యయందు, హృదయంలో ఏషాం ఎవరికి కలుగుతుందో ఆ భావాలు, ఆ పదార్థాలు, ఆ ప్రపంచము, ఆ శరీరము, ఇంద్రియాలు అవన్నీ కూడా స్వప్నం యందు ప్రాప్తిస్తున్నాయి కదా. అవి లోపల స్వప్నం యందు ప్రాప్తిస్తున్నాము కదా, అందువల్ల మిథ్య అని అన్నాము అని అర్థం. అర్థమైందా? పర్వత అస్త్యాదయః న భవిష్యరీరాత్ తస్మాత్ తే తథా భవితుం అర్హంతి. ఎలా అవుతుందండి? లోపల కలిగింది మిథ్య ఎలా అవుతుంది? బయట కలిగింది ప్రపంచమేమో సత్యము, ఈ లోపల కలిగినది మిథ్య ఎలా అవుతుంది అంటే, ఎందుకు మిథ్య అంటున్నామంటే పర్వత అస్త్యాదయ పర్వతములు,
అంటే కొండలు, అస్త్యాది, హస్తి అంటే ఏనుగులు, ఆది శబ్దం చేత ఏనుగులు, గుర్రాలు, అలాగే రథాలు, ఎన్ని రకాలు స్కూటర్లు, అలాగే కార్లు, ఎన్ని రకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే సకల ప్రపంచము, కొండలు, గజాలు అని చెప్తే అన్ని ప్రపంచంలో పెద్ద పెద్ద వస్తువులతో పాటు చిన్న చిన్న వస్తువులు కూడా అక్కడ తెలియబడతాయి కదా. అవన్నీ బహిర్శరీరా, అది బయట లేవు, బాహ్య శరీరానికి బయట లేవు, అవి శరీరం లోపట కనిపిస్తున్నాయి. తస్మాత్ అందువలన హే వితథా భవితుం అర్హంతి, అందువల్ల వీటిని మిథ్య అని చెబుతున్నాము అని అర్థమైందా? అందువల్ల మిథ్య అని చెప్తున్నాము. బయట అయితే అంత గుర్రాలకి, అన్ని కొండలకి, అన్నిటికీ అంత జాగా అంత విశాలంగా ఉంది. ఈ లోపల జరగడానికి అంత విశాలత లేదు కదా. ఆ లోపల జరిగేవి ఎలా, గజాలు ఎలా దూరుతాయి, పర్వతాలు ఎలా లోపల ఉంటాయి, లోపల ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ లోపల ఎలా దూరుతాయి? లేదు కదా, అది అసందర్భం కదా. అందువల్ల అది మిథ్య అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు దానికి శంఖ అంటే సంశయము, ఏమని? నన్ను అపవరకాది ఉపలభ్యమానైః ఘటాదిభిః అనేకాంతికః హేతుః ఇత్యాశంక ఇత్యాసంఖ్య. ఈ రకంగా సంశయం, ఒక సంశయాన్ని, ఒక అంటే పూర్వపక్షి అనుకోండి, ఆయనే ఒక సంశయాన్ని రేకెత్తాడు అని ఇక్కడ చెప్పడం. ఇప్పుడు ఒక పూర్వపక్షి అనుకున్నాం. అతను ఏం చెప్తున్నా, ఏమని అడుగుతున్నా అంటే, నన్ను పోయి అపవరకాది అంతర ఉపలభ్యమానై ఘటాదిభి, ఇప్పుడు అనైకాంతికై హేతు ఇత్యాశంక్య. అపవరకాది అంతర ఉపలభ్యమానై, గూఢంగా ఉన్నప్పుడు, అంతరై అంటే గూఢంగా ఉన్నప్పుడు, లోపట గూఢంగా ఉన్నప్పుడు లోపట గదిలో కుండ, బాణ, పిడత ఇత్యాదులు లోపట చీకటి, గూఢంటే చీకటి గదిలో లోపట గూఢంగా ఉన్నప్పుడు లోపటి గదిలో అక్కడ కుండ, బాణ, పిడత ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవి అసత్తు కాదు కదా. చీకటిగా ఉండి కనిపించినంత మాత్రం అసత్తు కాదు కదా, అవి అసత్తు కాదు కదా. వాటి యొక్క సత్యానికి ఏ లోపము లేదు కదా, లోపల ఉన్నాయి కదా. అవి ఏ రకంగా వైచిత్యం అవుతాయి? వైచిత్యం అనకూడదు కదా, మిథ్య అనకూడదు కదా అని అంటున్నాడు. మిథ్య అనకూడదు కదా అని అనేకాంతిక హేతు అని అంటే, అనేకాంతిక అంటే ఏమిటి ఇక్కడ? మీరు ఏదైతే ఈ సంకుచితమైన ప్రదేశంలో, ఈ ఇరుకు ప్రదేశంలో, హృదయం అనే లోపట ఇరుకు ప్రదేశంలో, ఇలాంటి శరీరంలో ఏదైతే ఆయా వస్తువులు ఉన్నాయంటున్నారో ఆ సమకాలంలో ఆ పర్వతాలు, గజాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయంటున్నారో అవన్నీ కూడా అవన్నీ మెలకువ దృష్టిలో బయట దృష్టితో చూచినప్పుడు అక్కడ అంత లోపట ఉండవు కదా, లోపట దూరవు కదా, అది మిథ్య అని అంటున్నారు కదా, మిథ్యాభాసంగా అంటున్నారు కదా, అవి సరికాదు. ఎందువల్లంటే మిథ్యాభాసం అంటున్నారు కదా, అది లోక దృష్టితో చెబుతున్నారు. అది అనేకాంతిక అంటే, అనేకాంతిక అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? నిలకడలేనిది. అనేకాంతిక అంటే నిలకడలేనిదే ఉన్నది. మీ హేతు, మీ కారణము నిలకడలేదు. ఎందువల్లంటే స్వప్నము ఏదైతే ఉన్నదో, స్వప్నములో తోచేవి ఏవైతే ఉన్నాయో అవి మిథ్య అని చెబుతున్నారు. చీకటి గదిలో లేనంత ఉన్నప్పటికీ ఆ గూఢమైన చీకటి చేత తెలియబడటం లేదు. లేవంటామా అంటే ఆ ఊరికే సంఖ్య పెట్టుకొని దానికి విశేషంగా చెప్పాలి. లేవంటామా? ఉన్నాయి కదా, ఆ రకంగా లోపల కనిపిస్తున్నాయి కదా, ఎలా మిథ్య అంటారు? అందువల్ల మీరు ఏదైతే కారణం చెబుతున్నారో అది అనైకాంతికమై ఉన్నది, నిలకడలేనిదై ఉన్నది అని అర్థం.
అంటే ఈ స్వప్నభావ వైచిత్య యుక్తి, మిథ్యాయుక్తి ఏదైతే ఉన్నదో అది నిలకడలేనిదై ఉన్నది అని చెప్పడం. ఏ రకంగా అంటే ఇక్కడ ఘటాదిభిః అని అన్నారు కదా. ఇప్పుడు నిజంగా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే స్వప్నము అంతఃస్థాన అన్నారు కదా. లోపట స్వప్నము అంటే కుండలో రేగుపళ్ళు ఉన్నట్టుగా, ఇక్కడ కుండలో రేగుపళ్ళు ఉన్నట్టుగా ఆ రకంగా అక్కడ సంవృత్తమై ఉన్నదేనా. సంవృత్తం అంటే ఇక్కడ ఇరుకు, అలాగే సంకుచితమైన అందులో ఉందనా. కుండలో రేగుపళ్ళు లోపట ఉన్నాయి అంటే అక్కడ పళ్ళు ఉన్నాయి కదా. ఆ రకంగా లోపట శరీరం లోపట గజాదులు పర్వతాలు ఉన్నాయని చెప్పటం లేదు. అక్కడ రేగుపళ్ళు ఉన్నాయి కుండ లోపట, కానీ ఈ లోపట ఉన్నాయా అని ఆలోచిస్తే అది మిథ్య. ఎందుకంటే అంత సంకుచితమైన ప్రాంతంలో అంత పెద్ద పెద్ద పర్వతాలు గజాదులు ఎలా వెళతాయి? ఈ రకంగా కుండలో రేగుపళ్ళు ఉన్నట్లుగా ఇక్కడ చూడటం లేదు. మనం కుండలో రేగుపళ్ళు ఉన్నట్లుగా మనం చూడటం లేదు కదా, చూడటం లేదు. అందువల్ల ఏదైతే ఎక్కడెక్కడ అంతఃస్థానం, హేతు అంటే ఏంటి రాబోతుంది తర్కంలో. హేతు అంటే ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః. ఎక్కడెక్కడ ధూమం ఉంటుందో అక్కడ వన్నిః ఉంటుంది. హేతు అంటే వంటిల్లు వలె కదా. ఆ రకంగా ఇక్కడ ఎత్ర ఎత్ర అంతఃస్థాన, ఎక్కడెక్కడైతే అంతఃస్థానం ఉంటుందో తత్ర తత్ర అక్కడక్కడ అది నిశ్చయ్యే ఉంటుంది. లోపట ఇంత గొప్ప గొప్ప గజాదులు పర్వతాదులు ఎక్కడెక్కడ తోస్తున్నాయో అది నిశ్చయి ఉంటుంది. ఎందువల్ల అంత పెద్దవి ఈ లోపల ఇరుకు ప్రాంతంలో సంకుచితమైన ప్రాంతంలో ఉండవు కాబట్టి అని హేతువు చేత ఇక్కడ మిథ్య అని చెప్పాను. హేతువే కారణం. అందువల్ల ఇక్కడ బాహ్య శరీరం యందు లేవు, అంతఃశరీరం లోపటే ఉన్నాయి అన్నప్పుడు మేము కేవలం అంతఃస్థానంలో తీసుకుని ఆ కారణాన్ని తీసుకుని వైచిత్యం చెప్పటం లేదు. ఆ కారణాన్ని తీసుకుని వైచిత్యం చెప్పలేదు. మాకు లోపట ఉన్నాయి అంటే దాని మీద వ్యతిరేకత లేదు. లోపట ఉన్నాయంటే వ్యతిరేకత లేదు. బయట మీద మోజు లేదు. లోపట ఉన్నాయంటే వ్యతిరేకత లేదు. కేవలము ఆ ఒక్క కారణం చేత మేము మిథ్యాన్ని సాధించడం లేదు. ఏ రకంగా మరి సాధిస్తున్నాము? అక్కడ అంతఃస్థానం ఏదైతుందో లోపట ఆ ఇరుకు ప్రదేశంలో, ఆ సంకుచితమైన ప్రదేశంలో ఇంత గొప్ప ఏనుగులు గజాదులు అలాగే పర్వతాదులు ఎలా ఉంటాయి అని వివేకం చేత ఆలోచించినప్పుడు ఆ వివేకానికి అది కుదరదు కాబట్టి మిథ్య అంటున్నాము. మిథ్య అని అంటున్నాము అని దానికి సిద్ధాంతి చాలా చక్కగా ఏం చెప్తున్నారు శంకరాచార్యులు. సమృతత్వేన హేతునా ఇది. ఆయన ఇది జాగ్రత్త దృష్టితో చెప్పిన మాట కదా, అంతే కదా. మొత్తం యొక్క కార్యకంతా జాగ్రత్త దృష్టితోటే విచారణ జరుగుతుంది, అది గుర్తుంచుకోవాలి. చూస్తే సమృతత్వైన హేతునా ఇది, ఆయన సంకుచితమైన ప్రదేశం లేకపోతే ఇరుకు ప్రదేశం ఏదైతే ఉందో ఆ కారణం చేత తప్ప మేము అది మిథ్యాడడానికి వేరే కారణం లేదు. మిథ్యాడడానికి వేరే కారణం లేదు. ఆ సంకుచితమైన ప్రదేశంలో ఎలా కుదురుతుందని. ఏమిటి సంకుచితం అంటే? అంత సంవృత్త స్థానాది ఇత్యర్థః. లోపల సంకుచితమైన స్థానం అంటే సంకుచితమైన దేశం అని అర్థం. లోపట, ఈ లోపట ఏమిటి ఆ సంకుచితమైన స్థానము అంటే నా అంతఃసంవృత్తే దేహాంతర నాడిషు పర్వత హస్తాదీనాం సంభవో అస్తి నహి దేహి పర్వతో అస్తి. అది అయినా లోపట ఈ సంకుచితమైన ప్రాంతంలో, ఈ ఇరుకు ప్రాంతంలో, ఈ హృదయమని ఈ లోపల ఇరుకు ప్రాంతంలో ఆ శరీరం లోపట ఉండు సూక్ష్మనాడులు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మనాడులు యందు ఆ పర్వతాలు ఆ గజాదులు వాటి యొక్క ఉనికి సంభవించదు కదా. ఎందువల్ల
ఈ ఇరుకు ప్రాంతంలో ఆ పర్వతాలు ఆ యొక్క వాట ఈ దేశంలో ఇరుకు దేశంలో ఎలా ఉంటాయి? కుదరదు కదా. నాడిషు ఇరుకు, ఈ లోపట ఉన్న ఆ నాడులు ఎంత ఇరుకు అంటే ఆ నాడి చెబుతున్నాడు. తవ అస్సీత హితానామ నాజ్యో యథా కేశ సహస్రధ భిన్నస్తావతాని తాణిన్నా తిష్టంతి అని బృహదారణ్యకం 4:3-20. తావా అస్యేత హితానామ నాజ్యో యథా కేశ సహస్రధ భిన్న. ఒక ఇక్కడ హిత అని నాడులు ఉంటాయి. హిత అనే నాడులు ఏవైతే ఉన్నాయో ఆ హిత అని నాడులు ఒక వెంట్రుకని నిలువుగా 1000 ముక్కలు చేస్తే ఇలాగ కాదు, నిలువుగా పెట్టి పొట్లకాయకి తగినట్టు కాదు, ఆ పొట్లకాయని నించోబెట్టి దాన్ని అలాగా కోస్తే, అడ్డంగా కోస్తే, ఆ వెంట్రుకని అడ్డంగా కోస్తే సహస్రద 1000 దీనిగా దాన్ని అడ్డంగా కోస్తే ఎంత పల్చగా ఉంటుంది, ఎంత దానికి ఇంకా అది కనిపిస్తుందా? దాన్ని కొయ్యగలమా అసలు? అంత సూక్ష్మంగా ఉంటాయి నాడులు, అంత సూక్ష్మంగా ఉంటాయి హిత అని నాడులు. అలాంటి హిత అని నాడుల్లో అక్కడ ఎరుపు, పసుపు అవన్నీ ఆ రకమైన ద్రవాలు ఉన్నప్పుడు, దాన్ని అడుగుతున్నప్పుడు ఆ మెలకువ నుంచి ఆ జీవుడు స్వప్నాన్ని పొందాలి అంటే ఆ నాడుల్లో ఆ యొక్క ఎరుపు, పసుపు అని ఇవన్నీ ఆ ద్రవాలు అడ్డుతూ ఉంటాయి. అడిగినప్పుడు స్వప్నం రాదు, నిద్ర పట్టదు. అప్పుడు అక్కడ అడ్డుతూ ఉంటాయి. అక్కడ కలిగేది స్వప్నం, నిద్ర పట్టదు, కలలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అది రిలీజ్ అవుతుందో, ఆ ద్రవాలన్నీ రిలీజ్ అవుతాయో అప్పుడు ఆ జీవుడు జారి హృదయంలోకి వచ్చినప్పుడు అప్పుడు సుషుప్తి కలుగుతుందని బృహదారణ్యంలో చెప్తాడు. ఆ చెప్పే ముందు హిత అనే నాడులు ఏదైతే ఉందో ఆ నాడుల్లో ఇది జరుగుతుంది. అంటే 1000 సహస్రము ఒక వెంట్రుకని అడ్డంగా కోసినప్పుడే, ఒక సహస్రము కోసినప్పుడు ఎంత దీనిగా ఉంటుందో అంత సూక్ష్మాతి సూక్ష్మమైనది ఆ నాడులు. అంత ఇరుకు అంటే దాన్ని చూపించలేము, అంత ఇరుకు అన్నమాట, అంత సంకుచితం. అంత సంకుచితమైన నాడుల్లో నాయనా ఇంత గొప్ప గొప్ప గజాదులు, పర్వతాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? అందువల్ల లోపల జరిగాయి కాబట్టి మిథ్యా అని మేము దాని మీద దురాభిమానంతో చెప్పటం లేదు. ఈ రకంగా అంత గొప్పవి ఇందులో ఉండడానికి అవకాశం లేదు కదా. హితానాడులు ఎంత ఇరుకు ప్రాంతము, ఎంత సంకుచితమైన ప్రాంతము ఆ ప్రదేశము అని దృష్టి చేత చెబుతున్నాము. ఆ రకంగా ఇక్కడ ఇంకొకటి పర్వత దర్శనమే, ఇక్కడ పర్వత దర్శనమే అని చెబుతున్నాం. కానీ మేము కూడా పర్వతం ఉందని కాదు, అక్కడ పర్వత దర్శనం ఏదైతే జరుగుతుందో అది మిథ్యా అంటున్నాం. ఇక్కడ పర్వతం ఉందని కూడా మేము చెప్పటం లేదు. పర్వత గజాదులు ఏవైతే దర్శనము ఇక కనిపిస్తున్నాయో అవి దర్శనమే అంటున్నాము, కానీ ఉన్నాయి అంటలేదు. ఏవైతే కనిపిస్తున్నాయో అవి మిథ్యా అంటున్నాం, అందువల్ల బాహ్య పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా, ఈ బాహ్యమైన పర్వతాలు, గజాలు, ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ ఒంటెలు, ఇలాంటివి ఏవైతే పెద్ద పెద్ద వాటి దగ్గర నుంచి చిన్న చిన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపట ఈ లోపల జరిగే దర్శనం మాత్రమే, అంటే లోపల ప్రతీతి మాత్రమే అని చెప్పాము. ఏ దృష్టితోటి? ఈ బయట దృష్టితో జాగ్రత్త దృష్టితో చెప్తున్నాము. దానికి కథ కూడా ఉంది. ఏమని? పర్వత శిఖరం ఎక్కి శిఖరారోహణ చేసి అక్కడ జెండా పాతాడు అని కథ కూడా ఉంది కదా. ఎవరు ఎక్కారని? ఎవరెస్ట్ శిఖరం. అలాగా స్వప్నంలో ఈ బృహదారణ్యంలో ఎక్కడ వస్తుంది ఒక కథ. స్వప్నంలో వాడు పర్వతం ఎక్కి ఆ పర్వతం మీద కూర్చొని వాడు ఉన్నాడు స్వప్న సమకాలంలో. జాగ్రత్తలో చూసేసరికి ఇంట్లోనే ఉన్నాడు అని. అందువల్ల అంత స్వప్నము, అంత పర్వతం ఎక్కి వీడు ఎవడైతే స్వాప్నికుడు ఉన్నాడో వాడే ఎక్కినట్టుగా వచ్చింది కదా. ఈ రకంగా ఏదైతే ఉందో ఇదంతా మిథ్యా అని జాగ్రత్త దృష్టితో చెప్తున్నాను.
ఇక్కడ ఇవ అనే శబ్దము ఏదైతే ఉందో జాగ్రత్త వలే అనేది ఏదైతే ఉందో ఇవ అనే శబ్దం ఇక్కడ ముఖ్యం. అందువల్ల ఇక్కడ ఇదంతా జాగ్రత్త దృష్టితో చెబుతున్నది కాబట్టి సంకుచిత ప్రదేశము అనేది ఆ నాడుల్లో జరుగుతుంది అనేది జాగ్రత్త బుద్ధి యొక్క ఆరోప దృష్టి. ఇది ఉత్తమాధికారులు కనుగొన్నారు. ఇది ఆగమ ప్రకటనలో అక్కడ సప్తాంగ ఏకోన వింశతిముఖ ఉన్నది, ఇక్కడ సప్తాంగ ఏకోన వింశతిముఖ ఉన్నదని శృతే డైరెక్ట్గా చెప్పింది. శృతిని పెట్టుకుని విచారించినప్పుడు నిజమే, అక్కడ శరీరం ఉన్నది, అక్కడ ముక్కు ఉన్నది, అక్కడ కన్ను ఉన్నది, అక్కడ చెవి ఉన్నది, ఇంద్రియాలు అక్కడ ఉన్నాయి, ప్రపంచము ఆ ఇంద్రియాలకి బయట తెలియబడుతున్నది, అక్కడ ఆకలి వేస్తున్నది, అక్కడ ఆకలి తీరుతున్నది, అక్కడ నిద్ర కలుగుతున్నది, అక్కడ నిద్ర కలుగుతున్నది, అక్కడ వివాహం జరుగుతున్నది, అక్కడ పిల్లలు పుడుతున్నది. ఇదే రకాల అక్కడ కూడా ఈ వ్యవహారం అక్కడ ఉన్నది కదా. అందువల్ల అవస్థలు డైరెక్ట్గా అనుభూతి దృష్టితో చూసినప్పుడు ఎక్కడికక్కడే ఉన్నాయి, జాగ్రత్త దృష్టితో చూసినప్పుడు ఇది సంకుచిత దృష్టితో ఉన్నది. అందులో ఇక్కడ వేదము ఏదైతే ఉందో జాగ్రత్త దృష్టితో లౌకికులకి వాళ్ళ దృష్టిని పెట్టుకుని జాగ్రత్త దృష్టితో ఇక్కడ వైదిక అధ్యారోప దృష్టితో చెప్పింది. ఇంతవరకు ఇలాగ 3 శ్లోకాలు నడుస్తాయి. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యకరవావహి తేజస్వినా వహీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.